హాయ్ గైస్. సో, ఇప్పుడు మనం విప్రో నుండి వచ్చినటువంటి ఈ యొక్క మంచి అవకాశం ఏంటనంటే, ఎవరైతే ఇంకా గూడా చదువుకుంటూ పర్సింగ్‌లో ఉన్నటువంటి స్టూడెంట్స్‌కి సంబంధించి అట్ ది సేమ్ టైమ్ ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అనేసి మన విప్రో వాళ్ళైతే కండక్ట్ చేయడం అయితే జరుగుతా ఉంది. దీంట్లో ఏ విధమైనటువంటి జాబ్ రోల్స్ ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అట్ ది సేమ్ టైమ్ దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంది? ప్రతి ఒక్కటి ఈ యొక్క వీడియోలో అయితే మనం డిస్కస్ చేసిపోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కటి డీటెయిల్‌గా చూసిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అప్లికేషన్ అనేది పెట్టండి. ఓకేనా? ఇప్పుడు దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది 30థ్ లాస్ట్ అనమాట. దానికి ముందు మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఓకే. దీనికి సంబంధించిన ఓపెనింగ్ చూసుకునైతే అప్లికేషన్ డెడ్‌లైన్ ఆల్రెడీ నేను చెప్పినట్టు విధంగా ఏప్రిల్ 30థ్, 2025 మిడ్‌నైట్ 11:59కి అయితే ఎండ్ అయితే అయిపోతుందనమాట. దీనికి సంబంధించి చూసుకుంటే మనకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఐటీ డిపార్ట్‌మెంట్‌లోనే మీకు వర్క్ అనేది ఉంటుంది. ఈ యొక్క సీటీసీ ప్రకారం చూసుకున్నట్లయితే మంత్లీ మనకు రూ. 15,488 ఉంటుందనమాట. ఏంది ఇంత తక్కువనా అనేది మీరు అనుకోవచ్చు. అది ఎందుకు అంత తక్కువ అనేసి కూడా నేనైతే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వన్ ఇక్కడ సాలరీ బ్రేకప్స్ అనేది మనకైతే కల్పిస్తున్నారనమాట. ఇక్కడ చూసుకోండి మనకు ఈ యొక్క సాలరీ అనేది ఎవ్రీ మంత్ ఇంక్రీజ్‌లా ఉంటుంది. ఫస్ట్ మంత్ చూసుకుంటే మనకు 15,000 ప్లస్ రూ. 488 అనేది ఈఎస్ఐ అయితే కల్పిస్తారు. అండ్ సెకండ్ ఇయర్ స్టైఫండ్‌కి సంబంధించి 17,000 స్టైఫండ్ ఇచ్చి రూ. 553 అనేది ఈఎస్ఐ ఇస్తారు. అండ్ థర్డ్ ఇయర్ స్టైఫండ్ సేమ్ 19,000 ఇచ్చి మనకు 618 రూపీస్ అనేది మనకు ఈఎస్ఐ ఇస్తారు. అండ్ ఫైనల్‌గా ఫోర్త్ ఇయర్ వచ్చేసి మనకు 23,000 ఇస్తారు. అడిషనల్ బోనస్ కింద జాయినింగ్‌కి 75,000 కింద మనకైతే ఇస్తారనమాట. అక్కడికి ఎండ్ అనమాట. మీ యొక్క 4 మంత్స్‌లో మీకు సంబంధించి మీకు ఏదైతే రోల్స్‌లో మీకు ఇంట్రెస్ట్ ఉంటుందో, ఆ రోల్స్‌లో మీ యొక్క పూర్తి నాలెడ్జ్‌ని ఇంప్రూవ్ చేసుకుంటూ, మీ యొక్క సాలరీ, స్టైఫండ్ కూడా మీరు ఇంక్రీజ్ చేసుకుంటూ, ఒక మంచి ఎక్స్‌పీరియన్స్‌తో మీరు బయట రావడానికి ఇదొక మంచి అవకాశం అనమాట. మీకు పూర్తిగానే ఈ యొక్క అట్‌లీస్ట్ థర్డ్ ఇయర్ వరకు కూడా ఫుల్ అండ్ ఫుల్ ట్రైనింగ్ ఉంటుంది ఫ్రమ్ ఎక్స్‌పర్ట్స్. ఓకేనా? కాబట్టి ఇవి నేర్చుకోవడానికి ఇదొక మంచి అవకాశం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే జాబ్ డిస్క్రిప్షన్. జాబ్ డిస్క్రిప్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. విప్రోస్ వర్క్స్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ కింద వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ఈస్ ఏ యూనిక్ లెర్నింగ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ దట్ ఆఫర్స్ బీసీఏ అండ్ బీఎస్సీ స్టూడెంట్స్ యాస్ ఎ ఛాన్స్ టు బిల్డ్ రిమార్కబుల్ కెరీర్ అట్ విప్రో వైల్ పర్సూయింగ్ దేర్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ ఎంటెక్ ఫ్రమ్ ప్రీమియర్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ ఇండియా స్పాన్సర్డ్ బై విప్రో అంటున్నారు. గైస్ ఇక్కడ చూడండి నేను ఏ విధంగా అయితే మీకు చెప్పానో వన్స్ గ్రాడ్యుయేషన్ మీరు బీటెక్ అనే కాదు బీసీఏ కావచ్చు, బీఎస్సీ కావచ్చు మీరు డిగ్రీలో కంప్లీట్ చేసినటువంటి గ్రాడ్యుయేషన్‌తోనే మీ యొక్క హైయర్ గ్రాడ్యుయేషన్ చేస్తూ కూడా మీకు ఈ యొక్క ఏదైతే జాబ్ ఉందో ఇది వాళ్ళు అయితే అందిస్తున్నారనమాట. అంటే మీరు ఎంటెక్ చేసుకునే మాస్టర్స్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఐటీ ఫీల్డ్‌లో పోవాలనుకునే వాళ్ళకి ఆ యొక్క మాస్టర్స్ కంప్లీట్ అయ్యే సమయానికి మీకు అట్‌లీస్ట్ 2-3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అనేది మీకు ఒక ఫుల్ అండ్ ఫుల్ నాలెడ్జ్ అనేది మీకు వచ్చేస్తుందనమాట. దాని తర్వాత మీకు ఆ యొక్క మాస్టర్స్‌తో పాటు ఎక్స్‌పీరియన్స్ తీసుకెళ్తే వేరే లెవెల్ మీరైతే సాలరీ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద చూసుకున్నైతే మనకు 10థ్ స్టాండర్డ్స్ అయితే పాస్ అయ్యి ఉండాలి. 12థ్ పాస్ అయ్యి ఉండాలి. గ్రాడ్యుయేషన్ ఏదైనా పర్లేదు. 60% లేదంటే సీజీపీఏలో 6 సీజీపీఏ అనేది దానికనే అబోవ్ అప్లికేషన్ విల్ బి యూనివర్సిటీ గైడ్‌లైన్స్ అంటున్నారు కాబట్టి 60% లేదంటే 6 సీజీపీఏ కన్నా ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. పాస్ ఔట్ ఇయర్ అనేది 2024 అండ్ 25. 25 ఇప్పుడు బీటెక్ వాళ్ళు కూడా పాస్ ఔట్ అవుతారు కదా! వాళ్ళు అండ్ 2024లో ఐ థింక్ డిసెంబర్ సంథింగ్ అనుకుంటాను. డిసెంబర్, జూన్ సంథింగ్ అప్పుడు పాస్ ఔట్ అయినటువంటి వాళ్ళు గ్రాడ్యుయేషన్ వాళ్ళు ఉంటారు కదా! బీకామ్ సీఏ వాళ్ళు ఆర్ ఎల్స్ బీఎస్సీ వాళ్ళు ఈ విధంగా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. డెడ్‌లైన్ అయితే 30థ్‌కి ఎండ్ అయిపోతుంది. దానికి ముందు అప్లికేషన్ పెట్టడానికైతే ట్రై చేయండి. తెలియని మీ ఫ్రెండ్స్‌కి అందరికి కూడా షేర్ చేయండి. ఓకేనా? మరలా చూసుకున్నట్టయితే ఇక్కడ క్వాలిఫికేషన్స్ కింద మనకు బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ బీసీఏ, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ బీఎస్సీ, ఎలిజిబిలిటీ స్ట్రీమ్స్ కింద కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫిజిక్స్. ఇక్కడ చూడండి మీకు ఎలిజిబిలిటీ కింద మనకు కొన్ని సబ్జెక్ట్స్ కూడా ఇచ్చారు. బీకామ్ సీఏ వాళ్ళకి మాక్సిమం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ ఉంటుంది.
మ్యాథమెటిక్స్ ఉంటుంది, స్టాటిస్టిక్స్ ఉంటుంది, అండ్ ఎలక్ట్రానిక్స్ అయితే ఉండదు. ఫిజిక్స్ కూడా ఉండదు. బట్ దీంట్లో ఆల్మోస్ట్ 3 సాటిస్ఫై అవుతుంది కాబట్టి మీరు కూడా అప్లికేషన్ పెట్టండి. మేబీ మీకు షార్ట్ లిస్ట్ అయితే మీకు కూడా ఒక మంచి అవకాశం. అదర్ క్రైటీరియాస్ కింద ఓపెన్ స్కూల్ ఆర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఈజ్ అలౌడ్ ఫర్ 10th అండ్ 12th ఓన్లీ అంటున్నారు. మీరు డిస్టెన్స్‌లో చేస్తారు కదా! దానికి 10th, 12th మాత్రమే. గ్రాడ్యుయేషన్ అనేది ఖచ్చితంగా మీకు ఫుల్ టైమ్‌గా ఉండాలి. 1 బ్యాక్‌లాగ్ ఈస్ అలౌడ్ అట్ ది టైమ్ ఆఫ్ ఆన్‌లైన్ అసెస్మెంట్ అంటున్నారు. వన్స్ మీ యొక్క రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీకు అసెస్మెంట్ లింక్ అయితే వస్తుందన్నమాట. టెస్ట్ లింక్. అప్పుడు ఒక బ్యాక్‌లాగ్స్ ఉంటాయి కదా! నో వరీస్. అండ్ క్యాండిడేట్స్ ఆర్ ఎక్స్‌పెక్టెడ్ టు క్లియర్ ది బ్యాక్‌లాగ్స్ అలాంగ్ విత్ ద 6th సెమిస్టర్ అంటున్నారు. ఓకేనా. సో, నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకు మ్యాండేటరీ టు హ్యావ్ ఏ స్ట స్టడీడ్ కోర్ మ్యాథమెటిక్స్ యాజ్ అండ్ సబ్జెక్ట్ డ్యూరింగ్ ద గ్రాడ్యుయేషన్ అంటున్నారు. మ్యాథమెటిక్స్ సంబంధించి మీరైతే స్టడీ అయితే ఉండాలనమాట. బిజినెస్ మ్యాథ్స్, అప్లైడ్ మ్యాథ్స్ విల్ నాట్ బి కన్సిడర్ యాజ్ ఏ కోర్ మ్యాథమెటిక్స్ ఇన్ గ్రాడ్యుయేషన్ అంటున్నారు. ఓకేనా. సో, ఈ బీకామ్ చేసిన దాంట్లో మ్యాథ్స్ వస్తుంది కదా! అది కావచ్చు. ఆ విధంగా కాకుండా పర్టిక్యులర్‌గా మ్యాథ్స్‌కి సంబంధించి గ్రాడ్యుయేషన్ కోర్ మ్యాథమెటిక్స్ అనేది మీతో ఉండాలి. మాక్సిమం 3 ఇయర్స్ ఆఫ్ 3 ఇయర్స్ ఆఫ్ గ్యాప్ ఇన్ ఎడ్యుకేషన్ అలౌడ్ అంటున్నారు. అంటే 10th నుండి గ్రాడ్యుయేషన్‌కి ఒక 3 ఇయర్స్ తర్వాత మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా నో వరీస్. కాకపోతే ఒక 4, 5 ఇయర్స్ తర్వాత మీరు డిగ్రీగా జాయిన్ అయ్యి లేదంటే బీటెక్ జాయిన్ అయ్యి సో, అలాగా ఉంటే నాట్ ఎలిజిబుల్. నో గ్యాప్స్ ఆర్ అలౌడ్ ఇన్ ది గ్రాడ్యుయేషన్. అట్ ది సేమ్ టైమ్ వన్స్ గ్రాడ్యుయేషన్‌లో 3 సంవత్సరాల తర్వాత ఎంటర్ అయ్యి ఆ యొక్క గ్రాడ్యుయేషన్ ఎలాంటి డిస్టెన్స్ లేకుండా అంటే ఫస్ట్ ఇయర్ చదివేసి ఒక ఇయర్ గ్యాప్ తీసుకొని మళ్ళీ సెకండ్ ఇయర్ చదివి ఆ విధంగా లేకుండా కంప్లీట్‌గా 3 ఇయర్స్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుండాలి. షుడ్ బి అన్ ఇండియన్ సిటిజన్ ఆర్ షుడ్ బి హోల్డ్ ఏ పీఐఓ ఆర్ ఓసీఐ కార్డ్ ఇన్ ది ఈవెంట్ ఆఫ్ హోల్డింగ్ ద పాస్‌పోర్ట్స్ ఇఫ్ ఎనీ అదర్ కంట్రీ. ఇప్పుడు మీకు పాస్‌పోర్ట్స్ అనేది ఉండాలనమాట. ఒకవేళ మీకేమన్నా అదర్ కంట్రీస్‌లో మీకు ఏమైనా జాబ్ అవకాశాలు ఉంటే వాళ్ళైతే పంపిస్తారనమాట. సో, అప్పటికి మనకు పాస్‌పోర్ట్స్ అనేది మ్యాండేటరీ కాబట్టి మీరు ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండడంతో పాటు అదర్ కంట్రీస్‌కి పోవడానికి పాస్‌పోర్ట్ కూడా మీతో ఉండాలనైతే అంటున్నారు. అండ్ భూటాన్ అండ్ నేపాల్ నేషనల్ నీడ్ టు సబ్మిట్ దేర్ సిటిజన్‌షిప్ సర్టిఫికేట్ అన్నారు. భూటాన్ నుండి గాని అట్ ది సేమ్ టైమ్ నేపాల్ నుండి ఎవరైనా అప్లికేషన్ పెడతా ఉంటే వాళ్ళు ఈ యొక్క సిటిజన్‌షిప్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా అప్డేట్ చేయాలి డ్యూరింగ్ ద అప్లికేషన్. అండ్ క్యాండిడేట్స్ విల్ బి ఇన్వైటెడ్ ఫర్ ది టెస్ట్ ప్రాసెస్ హూ హావ్ కంప్లీటెడ్ ద 3 మంత్స్ కూల్ ఆఫ్ పీరియడ్. క్యాండిడేట్ షుడ్ బి 18 ఇయర్స్ ఆర్ అబోవ్ అట్ ది టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అంటున్నారు. ఇక్కడ చూడండి క్యాండిడేట్ విల్ బి ఇన్వైటెడ్ ఫర్ టెస్ట్ ప్రాసెస్ హూ హావ్ కంప్లీటెడ్ 3 మంత్స్ ఆఫ్ కూల్ ఆఫ్ పీరియడ్. ఇక్కడ చూడండి వన్స్ 3 మంత్స్ ఆఫ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకైతే టెస్ట్ అనేది ఉంటుందనమాట. సో, అది అయితే మీరు క్వాలిఫై అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఏదైతే మీకు ట్రైనింగ్‌లో చెప్పించారో సో, దానిపైన మాత్రమే. అండ్ 18 ఇయర్స్ దాటినటువంటి ప్రతి ఒక్కరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఇక సెలక్షన్ ప్రాసెస్ అనేది మనం వన్ బై వన్ అయితే చూసేద్దాం. ఎవ్రీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మస్ట్ గో త్రూ ది ఆన్‌లైన్ అసెస్మెంట్. ది బిలో డీటెయిల్స్ ఆర్ అపెండెడ్ ఫర్ యువర్ రెఫరెన్సెస్ అంటున్నారు. ఇక్కడ దీనికి సంబంధించి ఎన్ని రౌండ్స్ ఉంటుందని అయితే మనం చూద్దాం. టోటల్‌గా 3 రౌండ్స్ అయితే ఉంటుంది సెలక్షన్. ఫస్ట్ సెలక్షన్ ప్రాసెస్ కింద ఆన్‌లైన్ అసెస్మెంట్ 80 మినిట్స్ ఉంటుందన్నమాట. కంపేరింగ్ ఆఫ్ 4 సెక్షన్స్‌లో వెర్బల్‌కి సంబంధించి 20 మినిట్స్ ఉంటుంది. 20 క్వెషన్ ఒక క్వెషన్‌కి 1 మినిట్. అనలైటికల్‌కి సంబంధించి 20 క్వెషన్స్ అండ్ క్వాంటిటేటివ్‌కి సంబంధించి 20 మినిట్స్ 20 క్వెషన్స్. వ్రిటెన్ కమ్యూనికేషన్ టెస్ట్‌కి సంబంధించి 20 మినిట్స్ ఉంటుందన్నమాట. వ్రిటెన్ అంటే వాళ్ళు ఏదైతే చెప్తారో దాన్ని మనం టైప్ చేయాలి. దట్స్ ఇట్. ఓకేనా. సో, దీనికి సంబంధించి అన్నీ కూడా 20 క్వెషన్స్ 20 మినిట్స్ అయితే ఇస్తున్నారు కాబట్టి టోటల్‌గా 80 మినిట్స్‌లో మనం ఈ యొక్క రౌండ్ 1 అసెస్మెంట్‌ని మనం కంప్లీట్ చేస్తే ఆటోమేటిక్‌గా దీంట్లో మీరు వెంటనే క్వాలిఫై అయిపోతుందనమాట. ఒకవేళ రిజెక్ట్ అయితే అక్కడికి ఎండ్. ఓకేనా. ఒకవేళ వెంటనే మీరు క్వాలిఫై అయిపోతే నెక్స్ట్ సెకండ్ రౌండ్‌కైతే ఎళ్ళిపోతుంది. ఒకవేళ ఫెయిల్ అయిపోతే ఏం చేసేది బ్రో అంటే వేరే మెయిల్ ఐడీతో లాగిన్ అవ్వండి. ఓకేనా. వేరే మెయిల్ ఐడీ లాగిన్ అయ్యి రిజిస్టర్ అవ్వండి. ఇంకోసారి ట్రై చేయండి. ఇక 2 కింద చూసుకుంటే మనకు వాయిస్ అసెస్మెంట్ అయితే ఉంటుందనమాట. వాళ్ళు ఏదైతే చెప్తారో దాన్ని రిటర్న్ చెప్పమని. సో, సంథింగ్ ఎల్స్‌గా ఉంటుందనమాట. అది మీకే తెలుస్తుంది వన్స్ అయిన తర్వాత. థర్డ్ రౌండ్ అనేది చూసుకుంటే బిజినెస్ డిస్కషన్స్‌కి సంబంధించి సర్వీస్ అగ్రీమెంట్ కింద 6 మంత్స్ ప్లీజ్ నోట్. ఇక్కడ చూడండి బిజినెస్ డిస్కషన్స్ అనేది ఉంటుందనమాట థర్డ్‌లో. ఓకేనా. సో, టోటల్‌గా మనకు బిజినెస్ డిస్కషన్స్ అంటే ఇంకా దాంట్లో మామూలుగా ఓవరాల్‌గా తక్కువగానే ఉంటుంది. మేబీ జూమ్‌లో కావచ్చు. లేదంటే వాళ్ళు జస్ట్ ఆ యొక్క పోర్టల్‌లోని దానికి సంబంధించి ఏమైనా ఉండొచ్చు. సింపుల్‌గా అయితే ఉంటుంది ఫర్ థర్డ్ రౌండ్ అయితే. నెక్స్ట్ సర్వీస్ అగ్రీమెంట్ అనేది మనకు అగ్రీమెంట్ అయితే ఒకటి ఇచ్చారు. ఖచ్చితంగా అందరూ చూడాలి.
6 మంత్స్ ప్లీజ్ నోట్ ఇక్కడ చూడండి. ఇఫ్ యూ ఆర్ లయబుల్ టు పే బ్యాక్ జాయినింగ్ బోనస్ ఆన్ ప్రో రేటా బేసిస్ ఇఫ్ యూ డిసైడ్ టు లీవ్ ది ఆర్గనైజేషన్ వితిన్ ది పీరియడ్ అంటున్నారు. ఇక్కడ చూడండి మీకు జాయినింగ్ బోనస్ కింద 75,000 ఇస్తారని చెప్పాను కదా! దాన్నయితే మీరు ప్రో రేటా బేసిస్‌లో అయితే రిటర్న్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒకవేళ ఆ యొక్క 60 మంత్స్ అంటే 4 ఇయర్స్ ఆఫ్ ఆ యొక్క డ్యూరేషన్‌లో మీరు ఒకవేళ బయట పోవాలనుకున్నట్లయితే ఆ యొక్క 70,000ని మీరు ఖచ్చితంగా రిటర్న్ బ్యాక్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంటుందనమాట. ఓకేనా? సో, అదనమాట. సో, ఇప్పుడు ఈ యొక్క వీడియోలో మనం మొత్తం గూడా మనం క్లియర్‌గా అయితే చూసుకునేసినాం. కాబట్టి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయండి. మీరే చూడొచ్చు. కా కమెంట్‌లో వచ్చినటువంటి ప్రతి ఒక్కటికి కూడా 100% రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది బై ద అడ్మిన్. సో, కాబట్టి మీకు ఏమన్నా డౌట్స్ అనేది ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయండి. కింద డిస్క్రిప్షన్‌లో దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ లింక్ అట్ ది సేమ్ టైమ్ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను. దాంట్లో కూడా జాయిన్ అవ్వడానికైతే ట్రై చేయండి గైస్.